అందరికీ నమస్కారం. నేను వెస్ట్ డిఎస్పీ అరవింద్ మాట్లాడుతున్నాను. ఈరోజు వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని అరండల్పేట, పట్టాభిపురం, నగరంపాలెం 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో టోటల్ 51 మంది పాత గాంజా కేసులో ఉన్న అఫెండర్ని స్టేషన్లో కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. మా గౌరవనీయులైన డీజీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఐజీ గారు, అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు గాంజా మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో మొదటి అడుగుగా ఈరోజు వాళ్ళని వీక్లీ కౌన్సిలింగ్ సెషన్కి పిలవడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఖచ్చితంగా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. గాంజా కన్జంప్షన్ కానీ, లేదంటే గాంజా సప్లై, పెడ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని ప్రాపర్ కేసెస్ కింద వాళ్ళని బుక్ చేయడం జరుగుతుంది. అందరికీ తెలుసు ఎన్డీపీఎస్ చట్టాల కింద పరిధిలో చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. సో ఎవ్వరూ గాంజా జోలికి పోవద్దు. గాంజాగే కాకుండా ఎటువంటి డ్రగ్స్ జోలికి వెళ్ళి వాళ్ళ కెరియర్ నాశనం చేసుకోవద్దని చెప్పేసి మరొకసారి చెప్పడం జరిగింది. ఈ పాత గాంజా అఫెండర్లు 51 మంది ఈరోజు వీక్లీ కౌన్సిలింగ్ సెషన్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మరొకసారి చెప్పడం జరిగింది. గంజాయి తాగడం కానీ, గంజా జోలికి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మరొకసారి చెప్పడం జరిగింది. అలాగే గాంజాయికి సంబంధించి డ్రగ్ అవేర్నెస్ సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఈగల్ క్లబ్స్ స్కూల్స్, కాలేజెస్లో ఫామ్ చేయడం జరిగింది. అందరి నెంబర్ ఆఫ్ అవేర్నెస్ సెషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఫ్లెక్సీల రూపంలో కానీ, లేదంటే పబ్లిక్ అడ్రసింగ్ డిఫరెంట్ సిస్టమ్స్తో ప్రజలందరికీ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే మన వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పిట్ ఎన్డీపీఎస్ కేసు పరిధిలో ఒక ముగ్గురిని పీడీ యాక్ట్ కింద, పిట్ ఎన్డీపీఎస్ చట్ట పరిధిలోని పీడీ యాక్ట్ కింద ముగ్గురు మీద పిట్ ఎన్డీపీఎస్ పీడీ యాక్ట్ ప్రపోజల్స్ రెడీ చేయడం జరిగింది. సో గంజాయి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబడడం జరుగుతుంది. సో గంజాయి జోలికి ఎవరు వెళ్ళొద్దు, అనవసరంగా వారి జీవితాలని స్పాయిల్ చేసుకోవద్దని గవర్నమెంట్ ప్రయారిటీలో ఇది ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను.